హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్తో ముందుకొచ్చాం. ఏపీలో ట్రాన్స్కో మరియు ఎస్పీడీసీల తరఫు నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టులకు కానీ 2 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇప్పుడు ఈ వీడియోలో 2 నోటిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొదటగా ఏపీ ఎస్పీడీసీల తరఫు నుంచి దాదాపు 20 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి విద్యార్థులు చూసినట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు వీటికి వయసు పరిమితి చూసినట్లయితే 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరి ఎంపిక విధానం వచ్చేసి పూర్తిగా రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మీకు రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఒక పోస్టుకు ఒకరి చొప్పున షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయబడుతుంది. నెక్స్ట్, రాత పరీక్ష కేంద్రాలు చూసినట్లయితే తిరుపతిలో ఎంపిక చేసిన కేంద్రంలో మాత్రమే పరీక్ష జరగనుంది. మరియు దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మరియు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 25 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరియు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులు అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మరి అలాగే దరఖాస్తు ఫీజు వివరాలు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 200 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అదే జనరల్ అండ్ ఓసీ క్యాండిడేట్స్ అయితే 700 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఏపీ ట్రాన్స్కోకు సంబంధించి దాదాపు 171 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది విడుదలైంది. వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చి 26 నుంచి ఏప్రిల్ 25 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరియు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులు అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరియు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మరియు అప్లికేషన్ ఫీజు వివరాలు చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది ప్రతి ఒక్క అప్లికెంట్ పే చేయాల్సి ఉంటుంది. అప్లికెంట్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 150 రూపీస్ అనేది ప్రతి ఒక్కరు పే చేయాలి. అదే జనరల్ క్యాండిడేట్స్ ఓసీ క్యాండిడేట్స్ అయితే 350 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ 150 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారి ఎగ్జామినేషన్ ఫీ పే చేయని అవసరం లేదు. ఓన్లీ 150 రూపీస్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్. మరియు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పిన విధంగా ఏప్రిల్ 25 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరియు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే 18 నుంచి 42 ఇయర్స్ లోపున వారి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం తరపు నుంచి గ్రాడ్యుయేషన్ ఇన్ బీఈ లేదా బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుంచి డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 1, 2019 వరకు బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ఆధారంగా ఉంటుంది. మీకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఒక్కో జాబ్కు ఒకరి చొప్పున షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయబడుతుంది. మరియు నెక్స్ట్, దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి ఏపీ ట్రాన్స్కోకు సంబంధించి మే 19 రోజున ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయనున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి విజయవాడ మరియు గుంటూరు ప్రాంతాల్లో ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయనున్నారు. మరియు సిలబస్ వివరాలు చూసినట్లయితే మొత్తంగా 100 మార్క్స్లో 100 క్వశ్చన్లకు గాను సబ్జెక్ట్ సంబంధించి కోర్ సిలబస్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. మిగతా 30 మార్క్స్ వచ్చేసి అనలిటికల్ యాప్టిట్యూడ్ సంబంధించి ప్రశ్నలే రావడం జరుగుతుంది. మరియు హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామినేషన్ డేట్స్కు 1 వీక్ ముందు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరుస్తామని ఏపీ ట్రాన్స్కో డిపార్ట్మెంట్ తెలియజేసింది. మరి అలాగే ఈ 2 నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ను PDF రూపంలో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులు అక్కడి నుంచి 2 నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఏపీ ట్రాన్స్కో మరియు ఎస్పీడీసీఎల్ సంబంధించి AEE జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్స్ వివరాలు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై అవ్వబడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన BSK ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.